నిన్న రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో 100 డైల్కి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ కాల్ అందుకున్న వెంటనే డ్యూటీలో ఉన్నటువంటి మా ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, రాము కానిస్టేబుల్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. లక్ష్మీదేవి అనే బోయ కమ్యూనిటీకి చెందిన ఆమె డయాలసిస్ పేషెంట్ రైల్వే స్టేషన్ ముందర హృదయ విదారకంగా చనిపోయి పడి ఉంది. వాళ్ళ అబ్బాయి వెంకటేశ్వర్లు, బోయ వెంకటేశ్వర్లు శవం పక్కనే తాగి కూర్చొని బిక్కుబిక్కున చూస్తున్నాడు. ఆ సంఘటన చూసిన తర్వాత మాకు చాలా హృదయ విదారకంగా బాధగా అనిపించింది. వెంటనే మేము ఆయనని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ చికిత్సకు వచ్చినారని, చికిత్స చేసుకొని పోయే క్రమంలో వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పగా పోవడానికి కూడా డబ్బులు లేవు అని చెప్తే వెంటనే మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఒక అంబులెన్స్ని మాట్లాడి డబ్బులు ఇచ్చేసి వాళ్ళ స్వగ్రామం లేపాక్షి మండలానికి పంపించడం జరిగింది. అయితే దీనిలో ముఖ్య విషయం ఏమంటే మన అనంతపురం ఎస్పీ శ్రీ జగదీష్ ఐపీఎస్ సారు మాకు ఏ మీటింగ్ జరిగినా, క్రైమ్ మీటింగ్ కానీ మిగతా ఏదైనా సందర్భాలు మీటింగ్ జరిగినప్పుడు ఫిర్యాదుల పట్ల కానీ లేదా బాధితులు స్టేషన్కి వచ్చినా ఏదైనా ఇట్లా ఆపదలో ఉన్న వ్యక్తుల పట్ల మనం సానుభూతిగా వ్యవహరించాలి, వారి పట్ల ప్రేమతో ఆప్యాయంగా వ్యవహరించాలి అనే మా సారు యొక్క ఆ మాటలను ఆదర్శంగా తీసుకొని మా పోలీసులు నిన్న అబ్బాయిని ఆ శవాన్ని మేము అంబులెన్స్లో తరలించడం జరిగింది. అయితే పోయే క్రమంలో అంతా ఎక్కించిన తర్వాత పోయే క్రమంలో తాగి ఉన్న అబ్బాయి బోయ వెంకటేశ్వర్లు నిండు మనసుతో పోలీసులకు చేతులెత్తి నమస్కారం చేసినాడు. ఇది చాలా మాకు మనసుకు హత్తుకునేలా అనిపించింది. తల్లి చనిపోయిన బాధలో కూడా నాకు ఆ బాధను మర్చిపోయి పోలీసులు నాకు సాయం చేసినారు అనే ఒక భావనని తెచ్చుకొని ఆ వ్యక్తి వ్యక్తపరచడం జరిగింది. పోలీసులు దాని గురించి ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం.